హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి ఆవకాయ పచ్చడి ముక్క మెత్తబడకుండా ఎలా పట్టాలో నేను మీకు చెప్తానండి. వీడియో మాత్రం మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి. నేను వచ్చేసి కేజీకి సరిపడా కాయలు తీసుకున్నానండి. ఒకవేళ మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా వాటర్ క్లాత్ పట్టుకెళ్ళండి. కాయల్ని వాటర్లో వేసి బాగా వాష్ చేసుకుందామండి. ఎందుకంటే పైన జీడి ఉంటుంది కదా, ఆ జీడి వల్ల మన పచ్చడి కూడా పాడైపోతుంది. సరే కదా, ఇలా వాష్ చేసుకున్నాక పొడి క్లాత్ పెట్టి తుడుచుకోవాలండి, చెమ్మ లేకుండా. తుడుచుకున్నాక ఇక్కడున్న ముచ్చుకులు ప్రతిదానికి కూడా పైన ముచ్చుకులు తీసుకుని మనం క్లాత్ పెట్టి తుడుచుకుని పెట్టుకోవాలండి. నేను మీకు చూపిస్తాను చూడండి. చెప్పాను కదండి, మార్కెట్కి వెళ్ళినప్పుడు వాటర్ క్లాత్ పట్టుకెళ్ళమని. ఎందుకు చెప్పానంటే మార్కెట్లో క్లాత్ వాటర్ ఉండవు అనమాట. ఎందుకంటే అక్కడ ఏంటంటే కొట్టేసి ఇచ్చేస్తారు ముక్కల కింద. మనకు కావాలితే కొట్టించుకోవచ్చు. అందుకని వాటర్ క్లాత్ పట్టుకెళ్ళమని చెప్పాను. నేనైతే పట్టుకెళ్ళమని ఇంటికి తెచ్చుకుని క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా మరి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం క్లీన్ చేసేసుకుని పెట్టుకుందామండి. పెట్టుకుని నేనైతే కట్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఉన్న దాన్ని బట్టి నేను కట్ చేసుకుని పెట్టుకుంటున్నాను. ప్రతి దాంట్లో ఇలా జీడి ఉంటుంది. ఆ జీడి తీసుకున్న తర్వాత పైన ఒక పొప్పర్ లాంటిది ఉంటుంది. ఆ పొప్పర్ కూడా తీసేసుకోవాలండి. తీసుకుని ఆ చుట్టూరు కూడా క్లాత్ పెట్టి మళ్ళీ ఒకసారి తుడుచుకోవాలి. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలండి. నేను వచ్చేసి నా దగ్గర కప్పు ఉంది. ఈ కప్పుతో నేను ఈ ముక్కలన్నీ కొలిచి మీకు చూపిస్తాను ఎన్ని కప్పులు వచ్చాయో. నాకు వచ్చేసి 5 కప్పులు వచ్చాయండి. వచ్చేసి పచ్చడికి ఏస్ బ్రాండ్ పల్లీల నూనె వాడుతున్నానండి. ఎందుకంటే ఇలా పల్లీల నూనె వాడటం వల్ల పచ్చడి కూడా మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది అనమాట. ముక్కల్లో ఆయిల్ వేసుకుని మనం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా సరే పక్కన పెట్టుకోవాలండి. ముక్కలకి ఎప్పుడైతే ఇలా ఆయిల్ పట్టిస్తామో ముక్క అనేది మెత్తబడదనమాట. చాలామంది ఏం చేస్తారంటే ముక్కలకు ఆయిల్ పట్టించుకుని కలిపేసుకుంటారు, కానీ ముక్క మెత్తబడిపోతుంది. ముక్కలకు ఆయిల్ పట్టించుకుని పక్కన పెట్టుకుందామండి. ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. నేను వచ్చేసి చిన్న ఆవాలు ఎండలో ఎండబెట్టుకుని 200 గ్రాములు తీసుకుంటున్నానండి. నాకు కేజీకి అటు ఇటులో అవుతుందన్నమాట. పట్టుకున్నాక ఎంత పిండి అయిందో కూడా నేను అదే కప్పుతో మీకు చూపిస్తున్నాను చూడండి. 1:30 అయ్యిందనమాట నాకు వచ్చి. ఒక పెద్ద బౌల్ తీసుకుని కలుపుకుంటాక వీలుగా ఉంటుంది. ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో వేసుకోండి. నేను ఉప్పు కూడా 100 గ్రాములు ఎండలో ఎండబెట్టుకుని తీసుకుంటున్నానండి. ఇది కూడా మిక్సీలో వేసుకుని పొడిని చేసుకోవాలి మనం. చూసారు కదా, నేను చూపిస్తున్నాను. నాకు వచ్చేసి అంత కప్పు అయింది. వేసుకుంటున్నాను. వేసుకున్నాక 3 స్పూన్లు మెంతులు కూడా ఎండబెట్టుకుని వేసుకోవాలండి. నేను వచ్చేసి 1:30 కప్పు కారం తీసుకుంటున్నానండి. ఎందుకంటే సమ్మర్ కదా, వేడి చేస్తుంది. సమానంగా వేసుకుంటున్నాను కారం. అలాగే పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు లేకుండా మగవాళ్ళకైతే పచ్చడి పెట్టకూడదు కదా. ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. చూసారు కదా, ఇలా ఇదంతా కలుపుకున్నాక మనం ఆయిల్లో నానబెట్టుకున్నాం చూసారా ముక్కలు, ఆ ముక్కలు తీసుకొచ్చి ఈ మసాలా అంతా పట్టించుకోవాలండి ముక్కలకి. చూసారు కదండి, ముక్కలకి ఇలా బాగా పట్టించుకున్నాక మన దగ్గర ఒకవేళ గాజు జారున్నా లేదంటే ప్లాస్టిక్ది ఏదున్నా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలండి. చూసారు కదండి, నా దగ్గర అయితే ఇట్లా ప్లాస్టిక్ డబ్బా ఉంది. నేనైతే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఏది ఉంటే దాంట్లో పెట్టుకోండి. చూసారు కదా, మొత్తం ఇందులో పెట్టేసుకున్నాక మనం ముక్కలు నానబెట్టుకున్నాం చూసారా, అందులో ఆయిల్ ఉంటుందండి. ఆయిల్ కూడా ఇందులో పోసేసుకోవాలి. పోసేసుకున్నాక మిగతా ఆయిల్ కూడా పోసేసుకోవాలి. ఎందుకంటే ముక్క బాగా ములిగేదాకా పోసుకుంటేనే మనకి పైన బూజు అనేది రాకుండా ఉంటుంది. అలాగే నేనైతే ఒలిచిపెట్టుకున్నానండి. కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా ములిగేదాకా వేసుకుని ఆయిల్ మనం మూత పెట్టేసుకుని 3 రోజులు కదపకుండా పెట్టుకోవాలండి. 3 రోజుల తర్వాత ఎలా ఉందో నేను మీకు చూపిస్తున్నాను చూడండి. దీన్ని ఒకసారి మనం తిరగబోత పోసుకుందాము. తిరగబోత పోసుకున్నాక మనకి ఉప్పు గట్ట సరిపోయిందో లేదో చూసుకుని ఉప్పు కూడా వేసుకోవాలండి.
చూసారు కదా, నేను మీకు ముక్కను కూడా చూపిస్తాను గట్టిగా ఉందో మెత్తబడింది అనేది. కానీ ఇందులో తడి చేయి కానీ తడి స్పూన్ కానీ పెట్టకూడదండి. పెట్టారంటే పచ్చడి అయితే పాడైపోతుంది. నాకు ఉప్పు సరిపోలేదండి. నేను ఉప్పు అయితే వేసుకుంటున్నాను. మళ్ళీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతే అండి, ఆవకాయ పచ్చడి అయితే అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి